అంటే చదువుకుని నువ్వు ఏమవ్వాలనుకున్నావు మామూలుగా అయితే? నేను డాక్టర్ అవ్వాలనుకున్నావు, కానీ యాక్టర్ అయిపోయావు. నువ్వు ఊహించిన పరిణామం ఒకటి జరిగింది, అవునా? సో మొత్తానికైతే ఈ స్టేజ్కి వచ్చేసావు, చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఈ సినిమాలు చూసి నీ డైలాగులు చూసి చాలామంది, కొంతమంది ఏంటంటే వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఓటీటీ చూసి మా పిల్లాడు చెడిపోయాడండి కొంచెం ఏమనుకోరు, కానీ నిజంగా దాని ఎఫెక్ట్ కొంతమంది కొన్ని కామెంట్స్ చూశాను నేను. అంటే ఓటీటీస్ చూసి పిల్లల్ని, అంటే ఈ సినిమాల్లో ఇలాంటి డైలాగులు పెట్టి ఈ చిన్న చిన్న పిల్లల్ని ఇలా వాడడం అనేది కొంత బాగోలేదని చాలామంది మాట్లాడారు బయట. సోకాళ్ళు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు? మేము ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే ఇది చేసాం, మేము అలా అవుతుందని మేము ఇది చేయలేదు కాబట్టి దీనికి సారీ చెప్తున్నాము. ఇవాళ ఇందాక పొద్దున కూడా సారీ చెప్పా ఎవరికి? అందరికి. ఏంటంటే ఇది అలా తయారవుతారని మాకు తెలీదు, బట్ ఏంటంటే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం, ఒక మెసేజ్ ఇది ఇలా ఓటీటీస్ చూస్తే ఇలా అవుతారు అనేసి ఇలా ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ఇది ఇలా చేశారు. అలాగే ఎంటర్టైన్ అవుతారని అంతే. ఓకే, సో దాని సినిమాలాగా చూడాలి అంతే. ఓకేనా? ఓకే, నిజంగా అంటే కులికెత్త నిలుకులకి అనే డైలాగ్ ఉంది కదా, అది ఎవరు డైరెక్టర్? మన రావుగూడి గారే చెప్పారు, అనిల్ సార్. ఓకే, కానీ చాలా ముద్దుగా, చాలా బుద్ధిగా, భలేగా, అసలు చాలా బాగుంది. కానీ నిజంగానే అంటే ఇంకా సెకండ్ హాఫ్లో నీ కొన్ని సీన్లు ఉంటే బాగుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. సో ఫస్ట్ హాఫ్లోనే కొంచెం బాగా ఎంటర్టైన్ చేసావు, సెకండ్ హాఫ్లో కూడా ఒక 2-3 సీన్లు ఉంటే బాగా బాగుండేదని ఎక్స్పెక్ట్ చేశావు. మీకు అనిపించిందా? అనిపించింది, బట్ ఇంకొక దాంట్లో చేస్తా, తప్పనిగా ఇంకో దాంట్లో చేస్తావు. సో చాలా ఇందాక కామెంట్ చూశాను నేను, ఎవరినైనా ఈ బుడ్డోడు ఏ సీరియల్లో చూడలేదు, ఏ సినిమాలో చూడలేదు, సడన్గా ఒక మెరుపు మెరిసాడు, ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు, ఆల్ ది బెస్ట్ నాన్న అని ఒక ఆయన ఎవరో కామెంట్ పెట్టాడు. నిజంగా ఇట్లాంటి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్తాను. ఓకే నాన్న, సరే నేను ఇంటర్వ్యూ చేసేసాను కాబట్టి సినిమా డైలాగులు ఒక 2-3 చెప్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను నాన్న. ఒక మంచి డైలాగ్. అది ఓకే, వాళ్ళు తిడతావు కదా, ఆ డైలాగ్ చెప్పు. మా నాన్న వేసేదే నాజుగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా, భూమి కదలకుండా, ఫోజ్ ఎట్టి అంటాడు, దానికి అప్పుడే లొడియాలు అయిపోతాయంటే. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.